హలో అందరికీ. బీఆర్ గోయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చేసి 2005లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్‌గా రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటుగా అదర్ బిజినెస్‌లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయినారండి. వాటిని వన్ బై వన్ నేను డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ ప్రొక్యూట్మెంట్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ రోడ్స్, హైవేస్, బిల్డింగ్స్‌ని డిజైన్ నుంచి కన్‌స్ట్రక్షన్ దాకా ఎవ్రీథింగ్ ఈపీసీ సర్వీసెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి రెడీ మిక్స్ కాంక్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇదొచ్చేసి ఈ కాంక్రీట్ మిక్స్‌ని ఫ్యాక్టరీలో వీళ్ళు ప్రొడ్యూస్ చేసి కన్‌స్ట్రక్షన్ సైట్‌కి డెలివర్ చేస్తుంటారు. సో, వీటి ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది. ఒక ఇయర్‌లో వీళ్ళు 1.80 లాక్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్‌ని ప్రొడ్యూస్ చేస్తారంట. అండ్ వీటి ద్వారా కూడా వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా 2005లో విండ్ టర్బైన్‌ని ఓన్ చేసుకున్నారంట. 1.25 మెగావాట్స్‌కి సంబంధించి. సో, వీటి ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తది. అండ్ వీటి ద్వారా వీళ్ళకి రెవెన్యూ కూడా వస్తది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 2024 మార్చ్‌కి వీళ్ళకి 49 లాక్స్ ఈ విండ్ టర్బైన్ నుంచే రెవెన్యూ వచ్చినట్టు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్‌లో అక్రాస్ ఇండియాలో వీళ్ళు హైవేస్‌లో ఉన్న టోల్స్‌ని కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకొని వీటి ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కూడా మాకు ఈ ప్రాజెక్ట్‌లు వచ్చేసి మేజర్‌గా రెవెన్యూని జనరేట్ చేస్తాయని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాటింగ్ ప్రాజెక్ట్‌లండి. అండ్ వీళ్ళ బిజినెస్‌ని కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్స్‌లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఇండోర్‌లో ఉన్న 2 ప్రాజెక్ట్‌ను కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. బీఆర్‌జీ హిల్ వ్యూ 2 అండ్ బీఆర్‌జీ హిల్ వ్యూ 2 ఎక్స్‌టెన్షన్ అని చెప్పేసి ఈ 2 ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు స్క్రీన్‌లో చూసినట్లయితే 873 క్రోర్స్ పైగా వీళ్ళకి ఆర్డర్ బుక్ ఉంది. అండ్ ఇందులో ఎక్కువగా గవర్నమెంట్ క్లయింట్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఈ కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి 402 మెంబర్స్ అండ్ ఈ టోల్ కలెక్షన్ కాంట్రాక్ట్ ప్రాజెక్టులకు సంబంధించి 212 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. ఫస్ట్ వీళ్ళ బిజినెస్ వచ్చేసి మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత వీళ్ళ బిజినెస్‌ని మహారాష్ట్ర, గుజరాత్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి స్టేట్స్ కూడా ఎక్కువ ఎక్స్‌పాండ్ చేశారు. ఈ రోడ్డు కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులకు సంబంధించి. ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీస్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే ఈపీసీ నుంచి వీళ్ళకి 68%, టోల్ కలెక్షన్ కాంట్రాక్ట్ ప్రాజెక్టుల నుంచి 26% అండ్ విండ్ పవర్ నుంచి వీళ్ళకి 0.09% వస్తుంది. ఎక్కువగా వీళ్ళకి ఈపీసీ సర్వీసెస్ అండ్ ఆ టోల్ కాంట్రాక్ట్ ప్రాజెక్టుల నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ మిగతా ప్రాజెక్టుల యొక్క రెవెన్యూ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్‌లో. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ విషయానికొస్తే 23లో 35,000 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింటే వీళ్ళ రెవెన్యూ. 24కి అది 59,000 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ చూసుకున్నట్లయితే 23లో 1,700 లాక్స్ ఉంటే 24కి అది 2,000 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అసెట్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితూ వస్తున్నాయి. లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయినప్పటికీ వీళ్ళ బిజినెస్‌ని కూడా వీళ్ళు ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఇవి కవర్ అయితాయని అనుకుంటున్నాను. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జనవరి 7థ్‌న ఓపెన్ అయ్యి జనవరి 9థ్‌న క్లోజ్ అయితుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 128, 135 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1000 షేర్స్. వన్ రిటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 1,35,000 అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 85 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్ విషయానికొస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గోయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ స్ట్రాంగ్‌గా కనపడుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ ప్రకారంగా గోపికాన్ అండ్ శివకుమార్ ఇన్ఫ్రా లిమిటెడ్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేసినప్పటికీ గోయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కూడా వీళ్ళకి కాంపిటీటివ్‌గా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుందండి మార్జిన్ ప్రకారంగా చూసుకున్నా. అండ్ ఆర్డర్ బుక్ కూడా వీళ్ళకి స్ట్రాంగ్‌గా ఉంది. వీటితో పాటు మనం రిస్క్ చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ వీటితో పాటుగా వీళ్ళకి కొన్ని జీఎస్టీ రిలేటెడ్ కూడా కేస్ అయితే నడుస్తుంది. ఈ గాయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వచ్చేసి కేస్ అయితే ఫైల్ చేసింది. ఈ రోడ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌లు ఏవైతే ఉన్నాయో మేము జీఎస్టీ స్టార్ట్ అవ్వకముందే ఈ టెండర్ అయితే స్టార్ట్ చేసాము. సో, ఇది అండర్ వీఏటీ కింద టాక్స్ ల్యాబ్ వస్తది. జీఎస్టీ మీద రాదని చెప్పేసి కేస్ అయితే ఫైల్ చేశారు. ఇది ఇంకా స్టిల్ పెండింగ్‌లోనే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడాలి. ఇన్ ఫ్యూచర్‌లో అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే. అండ్ యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 33% అయితే మెయింటైన్ అయితుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. మీరు ఒకవేళ ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.